దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడాన్ని ఆదోని జిల్లా సమితి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గత 77 సంవత్సరాలుగా ఎంపీ సీట్లు పెంచగా మరి ఇక్కడి సమస్యలు పార్లమెంట్ వరకు తీసుకుపోయే పరిస్థితి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా తక్కువ ఉండడం వల్ల ఒకేసారి 3.5 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ఉండడం వల్ల వారి సమస్యలు తీర్చడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పెంచడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఆదోని ప్రాంతము ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మేము ఆదోని జిల్లా సమితి తరఫున 6 ఏళ్లుగా పోరాడుతున్నాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే గత 4 నెలలుగా మేము పోరాడుతున్నప్పుడు కూడా ప్రభుత్వము ఇంకా సానుకూలంగా స్పందించకపోవడం చాలా బాధాకరము. ఏదేమైనప్పటికీ ఆదోని జిల్లా పోరాటం అనేది ఆగే పరిస్థితి లేదని ఈ సందర్భంగా ఆదోని ప్రాంత ప్రజల తరఫున ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాము. రెండవ విషయము, ఆదోని జిల్లా పోరాటం ఆగే పరిస్థితి లేదు, ఖచ్చితంగా జిల్లా ఏర్పడాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎంపీ స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆదోని కేంద్రంగా ఒక ఎంపీ స్థానం ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆదోని ప్రాంతంలో మరి ఆదోని నియోజకవర్గము చాలా పెద్దది. మరి ఇక్కడ గ్రామాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, చాలా వలసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదోని రూరల్, ఆదోని అర్బన్గా 2 నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. అది ఏర్పడినట్లయితే ఖచ్చితంగా ఇక్కడి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు పోరాడేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరి గతంలో చూసుకున్నట్లయితే కొంతమంది రాజకీయాల స్వార్థం కావచ్చు, వారి యొక్క దుర్మార్గానికి మరి ఆదోని జిల్లా ఆలస్యం అవుతుంది. మరి వారికి ఒకటే మేము హెచ్చరిస్తాం నాయకులకి, ఖచ్చితంగా మీరు గొంతు విప్పి ఆదోని ఎంపీ స్థానాన్ని ముందుగా తీసుకురావాలని, ఖచ్చితంగా ఆ క్రమంలో జిల్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాయకులు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి ముందుగా ఆదోని ఎంపీ స్థానాన్ని సాధించాలని, ఆదోని నియోజకవర్గాన్ని 2గా విభజించే విధంగా పోరాడాలని, ఇక జిల్లా కోసం కూడా గొంతెత్తి మీరు ప్రజల గుండెలు నిలబడాలని, లేకపోతే ఆదోని ప్రాంత ద్రోహులుగా మిగిలిపోయి మీకు రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.